మన సైనికులు చేసిన పోరాటం ఎటువంటి రూపం దాల్చకముందే ఒక్క ట్విట్టర్తో యుద్ధ విరమణ చేసి దేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నార్థకంగా మిగిల్చారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. పహల్గాం ఘటన తర్వాత ముక్త కంఠంతో సైన్యానికి దేశం మొత్తం సంఘీభావం తెలిపిన కేంద్ర ప్రభుత్వం పోరాటం ఆపివేయడం కలిచివేసిందన్నారు. ఇప్పుడు దేశమంతా ఇందిరాగాంధీని జ్ఞాపకం చేసుకుంటుందని అన్నారు. ఆనాటి బయటి దేశాల భాగస్వామ్యం అవసరం లేదని ఇందిరాగాంధీ తెలిపారని గుర్తు చేశారు. మన్మోహన్ ప్రధానిగా ఉన్న సమయంలో చిన్న చిన్న ఘటనలలో సైనికులు చనిపోతే మన్మోహన్ అసమర్థుడు అన్న మోదీ ఇప్పుడు చేసింది ఏంటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం చర్యలకు దేశ ప్రజలు, అన్ని రాజకీయ పక్షాలు అన్ని రకాలుగా మద్దతిస్తామంటే ట్విట్టర్కు స్పందించడం అందరినీ కలిచివేసిందన్నారు. యుద్ధ విరమణ ఎందుకు జరిగిందో పార్లమెంటు వేదికగా చర్చలు జరగాలని రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే అడుగుతున్నారని, ప్రధానికి దమ్ముంటే పార్లమెంటులో చర్చలు జరపాలన్నారు. ట్విట్టర్కు ఎందుకు స్పందించారో ప్రధాని మోదీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం వాళ్ళు కూడా పాకిస్తాన్పై చేసే దాడులకు మద్దతిస్తే విరమణ చేసే పరిస్థితి ఎందుకు వచ్చిందన్నారు. జరిగిన పరిణామాలు ఎందుకు విరమణ చేయాల్సి వచ్చిందో, జరిగిన సంఘటనలపై ముఖదర్శనం చేయవలసిన అవసరం ఉందన్నారు. చర్చలు లేకుండా ఒక ట్విట్టర్ ద్వారా యుద్ధ విరమణ ప్రకటిస్తే సైనికులు దేశం మొత్తం ఆవేదన చెందుతుందన్నారు. ఎందుకు పోరాటాన్ని ఆపివేశారని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందన్నారు. మనకు జరిగిన నష్టం, పాకిస్తాన్కు జరిగిన నష్టాన్ని దేశ ప్రజలకు చెప్పాలని ఒక భారతీయుడిగా దేశ ప్రధానిని అడుగుతున్నానన్నారు. సంఘటన జరిగిన తర్వాత దేశమంతా రాజకీయాలకు అతీతంగా ముక్త కంఠంతో భారత ప్రభుత్వానికి సంఘీభావం చెప్తూ కఠినమైనటువంటి చర్యలు ఉండాలి, కక్ష సాధింపుగా వివక్షపూరితంగా ఏరి వేసి చంపినటువంటి పరిస్థితి దృష్ట్యా మొత్తం దేశం కదిలించి వేసింది ఆ సంఘటన. మన మిలిటరీ దళాలను, త్రివిధ దళాలను అభినందిస్తూ దేశం మొత్తంగా వాళ్ళు చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ మీద హర్షించి వారికి అభినందనలు చెప్పినారు. కానీ మన సైనికులు చేసిన పోరాటం, మనకు జరిగినటువంటి అవమానం, ప్రతీకార చర్య ఎటువంటి రూపం దాల్చకముందే ఒక ట్విట్టర్ తోటి విరమణ ప్రకటించి ఇలా దేశ సార్వభౌమత్వానికి ఒక ప్రశ్నలాగా మిగిల్చినారు. ఈ సందర్భంలో మళ్ళీ ఒక్కసారి ఇందిరాగాంధీని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు అందరూ. ఇందిరాగాంధీ గారు చేసినటువంటి ఆనాడు మా దేశ సమస్యల్ని మేము పరిష్కరించగలుగుతాం, బయట దేశ సమస్య ఇందులో భాగస్వామ్యం అవసరం లేదు అనేటువంటి మాటలు ఇవాళ అన్నీ కూడా మళ్ళీ రికార్డులు బయటకు వస్తూ ఉన్నాయి. మనం అందరం ఇలా రాజకీయాలు, నేను భారతీయుడిగా మాట్లాడుతూ ఉన్నా, ఏ ప్రభుత్వాన్ని విమర్శిస్తలేను, కానీ ప్రజల యొక్క ఆవేదన, మనం ఊచకోతకు గురై మనం దయాది దేశాన్ని కట్టడి చేసే అంశం లోపల మాటలకే పరిమితమైన చర్యలు ఒక ట్విట్టర్ తోటి ఆగిపోయినాయింది అనేటువంటి ఒక ఆవేదన ప్రజల్లో కనబడుతూ ఉంది. ఉదాహరణకు ఆనాడు చిన్న చిన్న సంఘటనలు ఒక సైనికులను చంపితే ఇదే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మౌనం ఎందుకున్నది, అసమర్థుడివా, నాది 56 ఇంచుల ఛాతీ అని చెప్పినటువంటి ప్రధానమంత్రి అలా ఏం మాట్లాడుతున్నారని అడుగుతాను. తెలంగాణ ప్రభుత్వ పక్షాన కూడా దేశ సరిహద్దుల్లో ఉన్నటువంటి మిలిటరీకి సంఘీభావం చెప్తూ ర్యాలీలుగా చేస్తూ వారికి ఒక సంఘీభావంగా అందరం కూడా రాష్ట్రమంతా వాళ్ళ వెంట నిలిచింది. శాసనసభ్యులుగా మిలిటరీకి సంబంధించినటువంటి బాధితులకు నెల జీతం ఇచ్చింది మా ప్రభుత్వం. ఎక్కడ కూడా కేంద్రంలో కూడా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు కూడా రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం కేంద్రం తీసుకున్న చర్యలకు పూర్తి స్థాయిలో మేము సంఘీభావం చెప్తామని చెప్పినారు. చిన్నపిల్లలు అనుకుంటే స్టాచ్యూ అనగానే ఎట్లయితే నిలిచిపోతామో అట్లా నిలిచిపోవడం దేశ ప్రజలందరినీ కలిసి వేసింది. దానికి నిన్న డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి త్రివిధ దళపతులను, దేశంలో ఎన్నడూ లేదు ఇట్లా ప్రెస్ కాన్ఫరెన్స్ 2-3 గంటలు సాయంత్రం చేస్తూ మేము ఇక్కడిక్కడ అటాక్ చేసినామని వాళ్ళు చూపెట్టుకొని ప్రజల ముందు ఏదో తెల్లముఖం వేసుకోవాలనేది ప్రయత్నం చేసిన. నిన్న సరిహద్దుకు సంబంధించిన విషయంలో కూడా రాజకీయాలు లేవు. సరిహద్దు భద్రతకు సంబంధించిన భారతదేశం అంతా ముక్త కట్టడంతో ఐక్యంగా ఉంటుంది. ఈ దేశ ఆత్మగౌరవం, దేశ ప్రజలకు సంబంధించిన సార్వభౌమత్వానికి సంబంధించి రాజకీయాలు లేవు.
గతంలో ఇదే నరేంద్ర మోడీ గారు మన్మోహన్ సింగ్ను అనేక రకాలుగా అవమానపరిచి మరి చెప్పనిచ్చిగా ఛాతీ హూ అని చెప్పినటువంటి పరిస్థితులలో ఇవాళ జరుగుతున్న పరిణామాలు దేశ ప్రజలందరినీ కూడా అవమానపరిచే దిశలో ఉన్నాయనేటువంటి మాట. అందుకే యుద్ధము, పహల్గాం సంఘటన, దేశ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, బయట పాకిస్తాన్ వాళ్ళు ప్రచారం చేస్తున్నట్టుగా మనకు జరిగినటువంటి నష్టము, ఎంతమంది సైనికులు చనిపోయారు, అన్నీ కూడా పార్లమెంటు వేదిక చర్చ జరగాలని రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు కోరుతా ఉన్నారు. ప్రధానమంత్రి గారు నిజంగా రాజకీయాలకు అతీతంగా ఈ దేశ సరిహద్దు భద్రతకు సంబంధించి అంత దమ్మున్నటువంటి వ్యక్తి అయ్యేది ఉంటే పార్లమెంటు చర్చకి పిలవండి, జరిగినటువంటి అంశాలు దేశ ప్రజల ముందు ఉంచండి. ఏ పరిస్థితులలో ట్రంప్ ట్విట్టర్కు విరమణ పాటించాల్సి వచ్చిందో చెప్పండి.